హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనీష్ బ్లాగ్స్. ఈరోజు నెల్లూరు స్టైల్లో మనం వంకాయ మునక్కాయ మామిడికాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించి దాని మీద మనము మట్టి కుండ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి కొంచెం వేగాక కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా బాగా వేగాక ముందుగా మనము కొంచెం ఆనియన్స్, టమోటా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ కరివేపాకు అవి పోపు గింజలు వేగాక కొంచెం ఆనియన్స్ వేసి బాగా కలిపెట్టుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం టమోటా ముక్కలు, కొంచెం ఎక్కువ టమోటా వేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ. ఆ టమోటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత చూసుకొని మీరు కూరకు సరిపడా ఉప్పు, పసుపు, కారం అనేది రెడీ పెట్టుకోండి. సో అందులో మనం కొంచెం ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఇంకా కొంచెం కారం వేసుకొని ఆ కూరని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఆనియన్స్లో కలిసాక మనం మునక్కాయ, అలాగే వంకాయ, మామిడికాయ ముక్కల్ని ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. మనం ఇక్కడ చింతపండుకి ఆల్టర్నేటివ్గా మామిడికాయని యూస్ చేస్తున్నామండి. చాలామందికి చింతపండు వల్ల ఎసిడిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అదే కనుక మనం ఇక్కడ మామిడికాయ వాడుకుంటే కనుక అలాంటి వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది కర్రీ. పులుపు కోసం మనం ఇక్కడ మామిడి పండుని వాడుతున్నాము. సో చూసారు కదా, కర్రీ బాగా మగ్గింది. సో ఇందులో మనము ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయలన్నీ వేసేసుకుంటున్నాము. సో యాక్చువల్గా ఇది ఓన్లీ వంకాయ మామిడికాయ, మునక్కాయ మామిడికాయలా కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు యాక్చువల్గా రెండు కలిపి చేస్తున్నాను. సో ఇలా ఆల్రెడీ ఉన్న మగ్గిన టమోటా, ఆనియన్స్, ఈ ముక్కలన్నీ బాగా కలిసేలాగా మనం ఒక్కసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసాక కాసేపు ఇవన్నీ మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి మూత పెట్టేసి. చూసారుగా ఎంత బాగా మగ్గిందో. సో కొంచెం వాటర్ పోసుకోండి, సో దట్ ఆ మునక్కాయ ముక్కలు అవి బాగా ఉడుకుతాయి మనకి. సో అలా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 10 minutes అట్లాగా కూర బాగా ఉడకాలి. చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో చూడండి. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.